ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కామ్ పై సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. తణుకులో టీడీఆర్ స్కామ్ పై ఏసీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి నారాయణ. స్కామ్ జరిగిన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కుంభకోణంపై లోతుగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సిఐడి విచారణకు ఆదేశించే అంశాన్ని పరిశీలిస్తోంది కూటమి సర్కార్. సిఐడి విచారణకిస్తేనే టీడీఆర్ స్కామ్లో అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలుస్తుందని భావిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది ప్రభుత్వం. తణుకు మున్సిపాలిటీలో 754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్టు గుర్తించింది ఏసీబీ. మొత్తం 691 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు చెబుతోంది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. స్థల సేకరణ సమయంలో ఎకరాలకు గుర్తించి అయితే బాండ్ల జారీలో మాత్రం చదరపు గజాల్లో స్థలం లెక్కించినట్టు చూపించారని ఆరోపిస్తున్నారు. ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీలో ఎకరా 10 కోట్లు విలువ చూపారని నివేదిక ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గురిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. 2019 నుంచి 24 మధ్య జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై అంతర్గత విచారణ చేయిస్తోంది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాము. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, టీడీఆర్ బాండ్ల స్కామ్ పై సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? రైట్, అంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నిటికీ సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకురావటం, వాటిని సిఐడి విచారణకు అప్పచెప్పడం అనేది ప్రధానమైన అంశంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కొత్త ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. సో దీనికి అనుగుణంగానే ఇప్పటికే గనుల్లోని అక్రమాలు, ఇసుక సంబంధించిన అక్రమాలు, మద్యం వంటి కుంభకోణాలు, సో ఇటువంటి అంశాలకు సంబంధించిన విచారణ చేపట్టే బాధ్యతను ఇప్పటికే సిఐడికి ప్రభుత్వం అప్పచెప్పింది. సో దీనికి అనుగుణంగా 1-2 రోజుల్లో కూడా దీనికి సంబంధించిన జీవోలు జారీ కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరొక వ్యవహారం తెర మీదకు వచ్చింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణం అనేది పెద్ద ఎత్తున జరిగింది. ఏకంగా 691 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమార్కులు దీన్ని పక్కదారి పట్టించారు. పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగమే కాకుండా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనేది గతం నుంచి వస్తున్న ఆరోపణలు. సో దీనికి అనుగుణంగా ఏసీబీ నివేదిక ఇప్పటికే ఇచ్చింది. సో ఏసీబీ నివేదిక సరిపోదు, దీన్ని మరింత లోతైన విచారణ చేపట్టాలని టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ సర్కార్ భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఇవాళ మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ అంశాన్ని చర్చించారు. ఏసీబీ నివేదిక ఏ విధంగా ఉందన్న అంశాన్ని వివరించడంతో పాటుగా అసలు కుంభకోణం ఏ విధంగా జరిగిందన్న అంశానికి సంబంధించిన వివరణ కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ వివరించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో మనకు వస్తున్న సమాచారం మేరకు ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించిన అంశాన్ని సిఐడికి అప్పచెప్పే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి న్యాయ నిపుణులు, అంటే ఈ వ్యవహారం ఒక తణుకులోనే మొత్తం 691 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందంటే ఇంకా విశాఖలో కొన్ని అనుమానాలు ఉన్నాయి టీడీఆర్ బాండ్ల జారీ వ్యవహారానికి సంబంధించి. అలాగే తిరుపతిలో కూడా ఇదే తరహా కుంభకోణం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో, అంటే 2019-24 మధ్య కాలంలో ఎక్కడైతే టీడీఆర్ బాండ్లను జారీ చేశారో ఆ టీడీఆర్ బాండ్ల జారీకి సంబంధించిన వ్యవహారాన్నింటినీ విచారణ చేపట్టడంతో పాటుగా ఎక్కడైతే అనుమానాలు బయటకు వచ్చాయో, ఎక్కడైతే తణుకు, విశాఖపట్నం, అలాగే తిరుపతి ఇటువంటి చోట్ల సిఐడి విచారణకు ఆదేశించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తోంది రఫీ. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే సిఐడి దర్యాప్తు ఆదేశించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఈ వ్యవహారంలో ప్రత్యేకంగా తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం విషయానికి వచ్చేసరికి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేరు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం వెనుక అసలు సూత్రధారులు ఎవరున్నారనేది వెలుగులోకి రావాలన్నా, ఆధారాలు మరింత సేకరించాలన్నా ఖచ్చితంగా సిఐడి విచారణ చేపడితేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంటూ అటువైపు అడుగులు వేస్తున్నట్లుగానే కనిపిస్తోంది రఫీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది తణుకులో టీడీఆర్ స్కామ్ పై ఏసీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి నారాయణ. స్కామ్ జరిగిన తీరును ముఖ్యమంత్రికి వివరించారు ఆయన.